అమెరికా అంటేనే వరల్డ్ సూపర్ పవర్. అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, అప్గ్రేడెడ్ టెక్నాలజీ. ప్రపంచంలో ఎక్కడైనా ఎన్ని ఆయుధాలైనా ఒకేసారి తట్టుకోగల అపారమైన మిలిటరీ శక్తి. కానీ ఇప్పుడు అదే అమెరికాలో వణుకు మొదలైంది. అవును, మీరు వింటోంది నిజమే, అక్షరాల నిజం. ఇరాన్తో జరిగినటువంటి యుద్ధం అమెరికా అమ్ముల పొదిని పూర్తిగా ఖాళీ చేసింది. ప్రపంచానికి ఆయుధాలు అమ్మేటువంటి దేశమే ఇప్పుడు తన క్షిపణి నిల్వల గురించి ఆలోచించే దుస్థితికి చేరింది. అసలు యుద్ధం వల్ల అమెరికా ఎంత నష్టపోయింది? పెంటగాన్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? మళ్ళీ యుద్ధం మొదలైతే పరిస్థితి ఎలా ఉండబోతోంది? లెట్స్ బ్రేక్ డౌన్ ది స్టోరీ. వెల్కమ్ టు RTV. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక మిడిల్ ఈస్ట్ యుద్ధం సమయంలో ఇరాన్ను తక్కువ అంచనా వేసింది అమెరికా. భారీ దాడి చేస్తే చాలు, ఒక్కసారి పూర్తిగా ఇరాన్ని పూర్తిగా బలహీనపడుతుందని భావించింది. కానీ ఇక యుద్ధం మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అమెరికా ఇజ్రాయిల్ని టార్గెట్ చేస్తూ బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఊహించని స్థాయిలో విరుచుకుపడింది. ఒక్క దాడిలో డజన్ల కొద్ది కాదు, ఏకంగా వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా మిలిటరీ బేస్లపై కూడా దాడులు జరిగాయి. దీనికి తోడు యెమెన్లోని హౌతీలు, లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపులు కూడా యాక్టివ్ అయిపోయాయి. ప్రాక్సీ నెట్వర్క్ అంతా కలిసి దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక్కసారిగా యుద్ధరంగంగా మారిపోయింది. ఇక ఇలా దూసుకొస్తున్నటువంటి ఇరాన్ క్షిపణుల తుఫానుని అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ తమ అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని యాక్టివేట్ చేశాయి. అయితే అమెరికా యుద్ధ నౌకలు, ఇజ్రాయెల్ ఆరో సిస్టమ్స్, డావిడ్ స్లింగ్, ఐరన్ డోమ్, వీటితో పాటుగా మోస్ట్ పవర్ఫుల్ థాడ్లు యూనిట్లు, ఇవన్నీ ఒక్కసారి ఆకాశం వైపు గురిపెట్టి గాల్లోని శత్రు క్షిపణులను వేటాడడం మొదలుపెట్టాయి. ఇక్కడే ప్రపంచాన్ని షాక్ గురి చేసిన అసలు నిజం బయటపడింది. ఇరాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి మిసైల్ను అడ్డుకోవడానికి అమెరికా అత్యంత ఖరీదైనటువంటి హైటెక్ ఇంటర్సెప్టర్ని వరుసగా ప్రయోగించింది. అంటే యుద్ధం కేవలం బాంబులతో కాదు, డబ్బుతో కూడా జరిగింది. అదే ఇప్పుడు అమెరికా ఆయుధ నిల్వలపై భారీ ఒత్తిడిని తీసుకొచ్చింది. ఇక ఇరాన్తో యుద్ధంలో అమెరికా ఉపయోగించినటువంటి థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్. థర్డ్ అంటే టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్. బాలిస్టిక్ మిసైల్స్ను గాల్లోనే పేల్చేసినటువంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఇది. ఇక ఇరాన్ ప్రయోగించేటువంటి బాలిస్టిక్ క్షిపణులు ముందుగా భారీ ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి అత్యంత వేగంగా భూమిపైకి లక్షలకు పైగా దూసుకొస్తాయి. ఇక అలాంటి క్షిపణులను గాల్లోనే అడ్డుకోవడానికి అమెరికా థాడ్ను ఉపయోగించింది. కానీ ఇది ఎంత అడ్వాన్స్డ్ సిస్టమో అంతకంటే ఎక్కువ ఖరీదైంది కూడా. ఒక్కో థాడ్ ఇంటర్సెప్టర్ ఖర్చు దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇరాన్ నుంచి ఒక మిసైల్ వస్తే దాన్ని అడ్డుకోవడానికి అమెరికా కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంటర్సెప్టర్లను వినియోగించింది. ఇక భూమిపై థాడ్ రక్షణ ఇస్తూ ఉంటే మధ్యధర సముద్రంలోని అమెరికా హైటెక్ యుద్ధ నౌకలు కూడా ఫుల్ యాక్టివేట్ అయ్యాయి. అక్కడి నుంచి స్టాండర్డ్ మిసైల్ 3, స్టాండర్డ్ మిసైల్ 6లని భారీ స్థాయిలో ప్రయోగించింది. అమెరికా SM-3 ప్రధానంగా ఇరాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ను స్పేస్ అంచుల్లోనే కూల్చేసింది. ఇక SM-6 విషయానికి వస్తే ఇది డ్రోన్లు, ఫైటర్ జెట్లు, క్రూజ్ మిసైళ్లు, ఇలా ఒకేసారి అనేక రకాల టార్గెట్లను అడ్డుకుంటుంది. ఇక ఇరాన్ తీవ్ర దాడులకు మధ్యధర సముద్రంలోని అమెరికా నౌకలు రాత్రి పగలు తేడా లేకుండా ఈ కోట్లాది రూపాయల విలువైనటువంటి SM మిసైళ్లను రాకెట్ల ఫైర్ లాంచ్ చేసింది. ఇక ఇది 100 కోట్ల మిసైల్ని విచ్చలవిడిగా వాడేయడం వల్లే పెంటగాన్కు ఊహించినటువంటి షాక్ తగిలిందని అనలిస్టులు చెప్తున్నారు. ఇలా యుద్ధ సమయంలో ఇరాన్పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధర సముద్రంలో మోహరించినటువంటి యుద్ధ నౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్ 3, స్టాండర్డ్ మిసైల్ 6లను కూడా వినియోగించింది. దీంతో పెంటగాన్ వద్దున్నటువంటి ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి. ఇప్పుడు అమెరికా వద్ద కేవలం 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. అమెరికా ఇంత స్థాయిలో క్షిపణులు వినియోగించడం పైన రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా, ఇజ్రాయెల్ సైనిక సమన్వయ లోపాన్ని ఎత్తి చూపుతోందంటున్నారు అనలిస్టులు. ఎందుకంటే యుద్ధంలో ఇజ్రాయెల్ కేవలం 100 కంటే తక్కువ ఆరో ఇంటర్సెప్టర్లు, దాదాపుగా 90 డావిడ్ స్లింగ్లను మాత్రమే ఉపయోగించింది. అంటే ఇజ్రాయెల్ తన ఆయుధాలను పక్కా ప్లానింగ్తో జాగ్రత్తగా వాడుకుంటే అమెరికానే తన సొంత ఖర్చుతో ఇజ్రాయెల్కు రక్షణ కవచంగా నిలిచి పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇక ఇలాంటి క్షిపణులను తయారు చేయడంలో
అంత ఈజీ కాదు. ఒక్కో ఇంటర్సెప్టర్లో హైటెక్ రాడార్లు, సెన్సార్లు, ఏ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. రాత్రికి రాత్రి వీటిని ఫ్యాక్టరీలో తయారు చేయడం అసాధ్యం. ప్రస్తుతం అమెరికా ఒక్క ఇరాన్తోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలోనే సగం స్టాక్ ఖాళీ అయిపోవడం అమెరికాకు పెద్ద సవాల్ని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ఇరాన్ మైండ్ గేమ్ చూసి మిలిటరీ నిపుణులు సైతం షాక్ అయ్యారు. ఇరాన్కు అమెరికా లాంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ శక్తి లేదు, కానీ వారి దగ్గర మరో డేంజరస్ వ్యూహం కూడా ఉంది. అదే చీప్ డ్రోన్ వార్ఫేర్. ఇరాన్ తయారు చేసే ఒక్క ఆత్మాహుతి డ్రోన్ ఖర్చు కేవలం కొన్ని లక్షల రూపాయలు మాత్రమే, కానీ దాన్ని కూల్చడానికి అమెరికా వాడే ఒక్కో ఇంటర్సెప్టార్ ఖర్చు వందల కోట్ల రూపాయలు. దీన్నే మిలిటరీ ప్రపంచంలో వార్ ఆఫ్ అట్రిషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే శత్రువును నేరుగా ఓడించడం కాదు, అతని ఆయుధ నిలువలని, ఆర్థిక వనరులని క్రమంగా ఖాళీ చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం కూడా. దీనికోసమే ఇరాన్ స్వామ్ అటాక్ అనే టెక్నిక్ను ఉపయోగించింది. అంటే ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైల్ని గుంపులుగా ప్రయోగించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఓవర్లోడ్ చేయడం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వ్యవస్థలపై సరిగ్గా ఇరాన్ చేసింది ఇదే. ఇక మరోవైపు ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అందరూ ఊహించని దానికంటే, అంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఊహించిన దానికంటే కూడా చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఇరాన్ డ్రోన్ సామర్థ్యాలలో 50% ఇంకా సురక్షితంగా మిగిలి ఉన్నాయి. నెల రోజుల క్రితం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఏప్రిల్ 8న ఇరాన్ తన డ్రోన్ల ఉత్పత్తిని అధికారికంగా పునఃప్రారంభించింది. వైమానిక దళం బలంగా లేకపోవడంతో టెహరాన్ ప్రత్యామ్నాయంగా ఈ డ్రోన్లపైనే పూర్తిగా ఆధారపడుతోంది. యుద్ధంలో దెబ్బతిన్న క్షిపణి స్థావరాలు, ప్రయోగ పరికరాలు, కీలక ఆయుధ వ్యవస్థల ప్రొడక్షన్ లైన్లను ఇరాన్ రాత్రికి రాత్రి మరమ్మతు చేసుకొని కొత్త వాటిని ఏర్పాటు చేస్తోంది. ఇక అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇరాన్ క్షిపణుల తయారీకి ఉపయోగించినటువంటి కీలకమైన విడిభాగాలను, సాంకేతికతను చైనా సరఫరా చేస్తోంది. అయితే అమెరికా ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఈ సహాయం ప్రస్తుతానికి కొంత పరిమితంగానే సాగుతోంది. మరోవైపు రష్యా నుంచి కూడా ఇరాన్కు కీలక సైనిక సాయం అందుతున్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చైనా, రష్యాల సాయంతో ఇరాన్ తన అమ్ముల పొదిని మళ్ళీ నింపుకుంటోంది అని అమెరికా భావిస్తోంది. ఇక్కడే అమెరికాకు అసలు భయం మొదలైంది. ప్రస్తుతం అమెరికా ఒక్క ఇరాన్తోనే కాదు, చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి కూడా వ్యూహాత్మక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చైనా దగ్గర వేల సంఖ్యలో బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయి. ఒకవేళ చైనా తైవాన్పై దాడి చేస్తే దాన్ని అడ్డుకోవడం అమెరికాకు పెద్ద సవాల్గా మారుతుంది. అయితే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో తమ రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేశాయని అమెరికా చెప్తోంది. కానీ వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. అత్యాధునిక ఆయుధాలు ఇప్పుడు కేవలం ట్యాంకులు, ఫైటర్ జెట్లతో జరగడం లేదు. డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైళ్లు, స్మార్ట్ టెక్నాలజీ యుద్ధ స్వరూపాన్ని మార్చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ మిలిటరీ శక్తి ఉందనేది మాట్లాడుకునేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఎక్కువ కాలం ఆయుధాలు ఖర్చును తట్టుకొని నిలబడగలుగుతున్నారనేదే ఇంపార్టెంట్గా మారింది. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టినటువంటి అమెరికా మిలిటరీ పవర్ ఇప్పుడు ఆయుధాల ఖర్చుతో టెన్షన్ పడుతోంది. రేపటి యుద్ధాల్లో గెలిచేది కేవలం బలమైనటువంటి దేశం కాదు, ఎక్కువ కాలం యుద్ధాన్ని భరించగల దేశం మాత్రమే. ఇదే ఇరాన్ వార్ ప్రపంచానికి నేర్పిన అతిపెద్ద లెసన్. ఇరాన్ ఇప్పుడు అమెరికాకి ఒక మంచి గుణపాఠం నేర్పించిందని మీరు అనుకుంటున్నారా? అమెరికా ఈ స్థాయిలో చాలా ఘోరాతిఘోరంగా తన వెపన్ని లూజ్ అయిపోయి రేపటి రోజున పోయేటువంటి దేశాల దగ్గర కూడా సైలెంట్ అయిపోయే అవకాశం ఉందా? అమెరికాకి మంచి గుణపాఠం దొరికిందా? మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ డూ కామెంట్.